విహాన్ ప్రేయర్ చెప్తాడు, మీరు చెప్పండి. చెప్పు విహాన్. Help me always to make them happy. మళ్ళీ చెప్పు. ఏ విహాన్ మర్చిపోతున్నావు ప్రేరు? మళ్ళీ చెప్పు. Help me always to make them happy. All of you, good morning. అలాగే నిల్చోండి. విహాన్ మౌర్య, మైనపాటి విహాన్ వర్షిత్, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, కడిం శిశిక్పాల్, దడాల ధన్య, బల్లం సాన్విక, అయితే రితిక, గట్టిగా చెప్పాలి, పోతుల సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పీతల్ హన్సి తిహారీ, నిలబడి సరిగా కాలు రెండు దగ్గర పెట్టు. చెప్పేసారి పూర్తిగా చెప్పే వరకు కూడా ఉండలేకపోతున్నావా? గొల్ల సుసా పులుగు అనన్య, పులుగు అనన్య, గొల్ల సుసన్న, దాకే మహాలక్ష్మి, గడ్డ శ్రీవలి, జర్రా శర్మిళ, పరగొడుతుంది. మీరు మాట్లాడద్దు అస్సలు. మీరు మాత్రమే ఇప్పటి నోరు. విహాను సిసిక్కో. కుందేలు ఎలా పరిగెడుతుంది? చెక్క చెక్క పరిగెడుతుంది. స్పీడ్గా పారిపోద్ది. స్పీడ్గా పరిగెడుతుంది. కుందేలు ఎలా పరిగెడుతుంది? స్పీడ్గా పరిగెడుతుంది. ప్రశాంత్ నోరింపండి. విహాను నా వైపే చూడు. కుందేలు ఎలా పరిగెడుతుంది? ఫాస్ట్ గా పరిగెడుతుంది. స్పీడ్ గా పరిగెడుతుంది. మరి తాబేలు ఎలా పరిగెడుతుంది? నెమ్మదిగా నడుస్తుంది. తాబేలు పరిగెత్తదు, నడుస్తుంది. తాబేలు ఏం చేస్తుంది? నడుస్తుంది, పరిగెట్టదు. శిశుకో ఏం చెప్తున్నాను? నడుస్తుంది, పరిగెట్టదు. రితిక తాబేలు ఏం చేస్తుంది? నడుస్తుంది, పరిగెట్టదు. మరి కుందేలుకేమో బాగా ఫాస్ట్ గా. విహాను నా వైపే చూడు. శిశుకు నా వైపు చూడమని చెప్తున్నా. కుందేలు ఫాస్ట్ గా పరిగెడతానని దానికి గర్వం ఎక్కువ. కుందేలుకి నేను స్పీడ్ గా మాట్లాడకండి మీరు ఎవరు. స్పీడ్ గా పరిగెడతానని గర్వం ఎక్కువ. గర్వం ఎక్కువ. అందుకని ఏం చేసింది? తాబేలు నెమ్మదిగా నడుస్తుంది. తాబేలుతో పోటీ పెట్టుకుంటే నేనే గెలిచేస్తాను అని తాబేలు దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందామా అని అడిగింది. మన ఇద్దరం రన్నింగ్ రేస్. పరుగు అంటే పరుగు పెట్టడం అంటే రన్నింగేనా? రన్నింగ్ రేస్ పెట్టుకుందామే అంది. రేస్ అంటే పోటీ పెట్టుకుందాము, రన్నింగ్ రేస్ పెట్టుకుందాము అని చెప్పింది. చెప్తే అయ్యో నేను స్లోగా నడుస్తాను, నువ్వు ఫాస్ట్ గా నడుస్తావు, నీతో నేను పరిగెట్టలేను కదా, నీతో నాకు పోటీ ఏంటి అంది తాబేలు. అంటే కుందేలుకి నేను బాగా పరిగెడతాను, ఎలాగన్నా తాబేలును ఓడించేసి నేనే బాగా గెలిచేనని చూపించుకోవాలని గర్వం ఎక్కువ. అందుకని ఏం చేసింది? లేదు మన ఇద్దరం ఎలాగైనా పోటీ పెట్టుకోవాలి అని చెప్పి ఒప్పించింది. మన ఇద్దరం పోటీ పట్టాల్సిందే,
మన ఇద్దరం రన్నింగ్ చెయ్యాల్సిందే, మన ఇద్దరం పరిగెట్టాల్సిందే అని చెప్పిందంట. చెప్తే ఇంకేం అనలేక సరే అని తాబేలు ఒప్పుకుంది. అమ్మ అక్కడ చూడు పురిగేదో. అప్పుడు ఏం చేసింది కుందేలు, సరే అయితే సరే ఒప్పుకుంది తాబేలు. కుందేలు ఏం చేసింది, ఫాస్ట్ గా పరిగెట్టేయగలను నేను రితికా. కుందేలు ఏం చేసింది, నేను ఫాస్ట్ గా పరిగెట్టేస్తాను అని స్టార్టింగ్ దగ్గర నుంచి ఫాస్ట్ గా పరిగెట్టుకొచ్చి ఒక దగ్గర ఇంకా తాబేలు ఎప్పుడో నడుచుకుంటా వస్తుందిలే, ఈ లోపల చెట్టు కింద కూర్చుందామని కూర్చుంది. ఈ పరిగెట్టు రావడంలో అలసిపోయి ఏం చేసింది కుందేలు, పడుకుందంట. పడుకుంటే తాబేలు ఏం చేసింది, నెమ్మదిగా అడుగేసుకుంటా నడుచుకుంటా వచ్చి, అది నెమ్మదిగా నడిచింది కనుక దానికి ఆయాసం రాలేదు. అలాగే వెళ్ళి 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 ఎక్కడికి వెళ్ళాలో పోటీ పూర్తి చేసుకుందంట. పూర్తి చేసేసి గెలిచేసిందంట. కుందేలు తర్వాత లేచి చూసి ఇంకా తాబేలు రావట్లేదేటి అనుకుందంట. తీరా చూస్తే తాబేలు ఎక్కడుంది, గెలిచేసిందంట. అప్పుడు అనుకుందంట, అయ్యో నేను తాబేలుతో ఓడిపోయానే, ఇంకెప్పుడు కూడా నేనే గొప్ప అని అనుకోకూడదు. అందరిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అందరిలో ఏదో ఒక గొప్ప ఉంటుంది, నేనే గొప్ప అని అనుకోకూడదు అని అప్పుడు బుద్ధి వచ్చిందంట. అప్పటి నుంచి అప్పుడు టాటాయిస్కి సారీ చెప్పి నువ్వే గెలిచావు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అందట. మన ఇద్దరం నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోకూడదు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారండి. అర్థమైందా? ఏం చేయాలి, అందరూ సమానంగా ఉండాలి. ఒకరు బాగా చదువుకున్నా, ఒకరు బాగా చదువుకోకపోయినా, ఒకరికి డబ్బున్నా, ఒకరికి డబ్బు లేకపోయినా, ఒకరు అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, అన్ని రకాల మనుషులు సమానమే. అది అందరూ సమానమే. అర్థమైందా? 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 సమస్య. ఓ వెరీ గుడ్. వేసుకున్నాయి. ముందు కుందేలు ఏం చేసింది, ఫాస్ట్ గా పరిగెట్టి వెళ్ళిపోయింది కదా. ఎలా వెళ్ళింది చెప్పాలి మరి. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసింది, ఒక చెట్టు కిందకు పోయి ఏం చేసింది, చెట్టు కిందకు పోయి ఏం చేసింది కుందేలు, అలా పడుకుందా. ఓకే. ఈ లోపు తాబేలు ఏం చేసింది, నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ నడుచుకుంటూ తాబేలు వెళ్ళి గెలిచేసిందంట. గెలిచిన తర్వాత మరి కుందేలు పడుకొని లేచింది కదా. లేచాక ఏం చేసింది కుందేలు, తాబేలు గెలిచేసింది. అప్పుడు కుందేలు ఓడిపోయింది. అప్పుడు కుందేలు తాబేలు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, ఏమని చెప్పింది, థ్యాంక్ యూ అని చెప్పిందంట. ఇంకేమన్నది, నేనే ఫాస్ట్గా పరిగెడతాను, నాకంటే ఇంకెవరు పరిగెట్టలేరు అని చెప్పి గర్వపడిందా.
గర్వంతో గర్వపడింది. అప్పుడు ఆ గర్వం అంతా ఏమైంది, అణిగిపోయింది కదా. తాబేలుని మెచ్చుకుంది. అప్పటి నుంచి ఇద్దరు కూడా ఏమయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు. వెరీ గుడ్. కాలు రెండు దగ్గర పెట్టాలి కదా. ఏముంది, తాంబేలు ఉంది, ఇంకోటి ఏంటుంది, కుందేలు ఉంది. కుందేలు ఎలా పరిగెడుతుంది? ఓకే. తాబేలు ఎలా పరిగెడుతుంది? తాబేలు ఎలా పరిగెడుతుంది? పరిగెడుతుంది అసలు తాబేలు పరిగెట్టదు. ఏం చేస్తుంది? అది నడుస్తుంది. తాబేలు ఏం చేస్తుంది? నెమ్మదిగా నడుచుకుంటా వస్తుంది. అప్పుడు కుందేలు తాబేలుతో ఏం చెప్పింది? కుందేలు తాబేలుతో ఏం చెప్పింది? ఏం చేద్దామని చెప్పింది? కుందేలు తాబేలుతో ఏం చెప్పింది? మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందాము అని చెప్పింది. చెప్పిందా? అని చెప్పింది. చెప్పి అప్పుడు సరే అని కుందేలు తాబేలు చెప్పిందా సరే అని. చెప్పాక అప్పుడు కుందేలు ఏం చేసింది? ఫాస్ట్గా పరిగెట్టుకుంటా వచ్చి మధ్యలో అలసిపోయి మధ్యలో పడుకుంది. కుందేలు తాబేలు ఏం చేసింది? మెల్లిగా నడుచుకుంటా కుందేలుని దాటేసి వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోయింది. ఎవరు గెలిచారు? తాబేలు గెలిచింది. అప్పుడు కుందేలు లేచి వచ్చి ఏమనుకుంది? నేను గొప్ప అనుకోకూడదు, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండాలి, అందరూ సమానమే అనుకుంది కదా. వెరీ గుడ్. నువ్వు ఎక్కడికి రా? ఉన్నాయంట. అప్పుడు తాబేలు కుందేలు ఏం చేశాయి? పరుగు పందెం పెట్టుకున్నాయి. ఏం పెట్టుకున్నాయి? నోట్లో తీసాయి. పరుగు పందెం పెట్టుకున్నాయంట. అప్పుడు కుందేలు ఎలా పరిగెట్టింది? మరి తాబేలు నెమ్మదిగా పరిగెట్టిందంట. తాబేలు స్లోగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిందంట. కుందేలు ఏం చేసింది? ఫాస్ట్గా పరిగెత్తుకొని అలసిపోయాను అని చెప్పి ఏం చేసింది? ఒక చెట్టు కింద ఎలా పడుకుంది? ఇలా పడుకుంది కదా. పడుకున్న తర్వాత తాబేలు ఏం చేసింది? నెమ్మదిగా వెళ్ళి గెలిచిందనమాట. పడుకుంది, చెట్టు కింద పడుకుందా. పడుకుంటే తాబేలు ఏం చేసింది? నెమ్మదిగా వెళ్ళి గెలిచేసిందంట. గెలిచేస్తే కుందేలు పడుకొని లేచి చూసినప్పటికీ తాబేలు గెలిచేసింది కదా. అప్పుడేమో అయ్యో తాబేలు గెలిచింది, నేను ఓడిపోయాను అని చెప్పి చాలా బాధపడిందంట. బాధపడి తాబేలు దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్, బాగా గెలిచావు అని మెచ్చుకొని అప్పటి నుంచి ఇద్దరు ఏమయ్యారు? ఫ్రెండ్స్గా ఉన్నారంట. వెరీ గుడ్. అయిపోయి కుటుంబ. వెరీ గుడ్. కూర్చో. గుడ్ మార్నింగ్. అలానే నిల్చోండి అంటే స్టాండ్ అప్. 1 అంటే ఏంటి? PP 2 అంటే ఇప్పుడు PP 1 పిల్లలు అటెండెన్స్ పలకాలి. సరేనా? చిత్రకు రిహాన్ మౌర్య, మైనపాటి రిహాన్ వర్షిత్, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్,
అకాడమీ సిసికపాల్, ఇప్పుడు గర్ల్స్ దడాల ధన్య, బొల్లం సారిక, సిట్ రైట్. అయితే రిత్విక. గట్టిగా చెప్పు. గట్టి చెప్పాలి. ప్రెజెంట్ మిస్ గట్టి చెప్పు. పీపీ 2 పిల్లలు. పోతుల సుశాంత్, గంధం నిరంచందన్, పీతల అనుషిత్ హ్యారీ, గర్ల్స్ పులుగు అనన్య, బొల్ల సుసన్న, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్ర షర్మిల, గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. అయితే సంవత్సరంలో 2 సార్లు మనం జెండాని ఎగరవేస్తాం. ఫస్ట్ ఎప్పుడంటే ఆగస్టు 15న జెండా ఎగరవేస్తాం. రెండోసారి జనవరి 26వ తారీఖున జెండాని ఎగరవేస్తాం. అర్థమైందా? జెండాని ఇంగ్లీష్ ఏమంటారు? ఫ్లాగ్ అంటారు. ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 3 కలర్స్ ఉంటాయి. నేను ఎన్ని కలర్స్ ఉంటాయి అని చెప్పాను. అప్పుడు మీరు ఏం చెప్పాలి? నేను జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్నాను. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే 3 కలర్స్ ఉంటాయి అని చెప్పాలి. 3 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ఏంటి అంటే ఆరెంజ్, వైట్, గ్రీన్. ఆరెంజ్, వైట్, గ్రీన్ 3 కలర్స్ ఉంటాయి. అయితే రిపబ్లిక్ డే రోజు జెండాని మనం ఎగరవేస్తాం అన్నమాట. ఆగస్ట్ 15న ఒకసారి, రిపబ్లిక్ డే రోజు కూడా ఒకసారి ఎగరవేస్తాం. అయితే ఈ జెండాని 26వ తారీఖున ఢిల్లీలో రాష్ట్రపతి ఎగరేస్తారనమాట. ఢిల్లీలో రాష్ట్రపతి గారు జెండాని ఎగరవేస్తారు. తర్వాత మన దేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఎవరు ఎగరేస్తారు? గవర్నర్, రాష్ట్ర గవర్నర్ జెండాని ఎగరవేస్తారు. అర్థమైందా? అయితే మనం ఈరోజు దేనికోసం చెప్పుకుంటున్నాం? ఇప్పుడు రిపబ్లిక్ డే కోసం చెప్పుకుంటున్నాం. అంటే గణతంత్ర దినోత్సవం కోసం చెప్పుకుంటున్నాం కదా. ఆగస్టు 15న ఎగరవేస్తాము. జనవరి 26వ తారీఖున కూడా జెండాని ఎగరవేస్తాం. ఆ రోజు మీరు ఏం చెప్పాలంటే నేను చెప్తున్నా, మై నేమ్ ఈజ్ సుశీల. టుడే ఈజ్ అవర్ ఇండిపెండెన్స్ డే అని అనలా కాదు, రిపబ్లిక్ డే అనాలి. రిపబ్లిక్ డే అనండి అందరూ. రిపబ్లిక్ డే. మై నేమ్ ఈజ్, ఎవరి పేరు వాళ్ళు చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలి? టుడే ఈజ్ అవర్ రిపబ్లిక్ డే. అలా అని చెప్పాలి. చెప్తారా మీరంతా? చెప్తారా? ఓకే. మళ్ళీ చేయండి. ఇదేంటిది ధన్య? ఇదేంటిది? హ్యారీ సిట్ రైట్. ఏంటిది ధన్య? చెప్పు ఏంటిది? శ్రీవల్లి, తాబేల్.
ఏంటమ్మా ఇది? సిసికి ఇది ఏంటిది? తాబేలు. తాబేలు మరియు ఇదిగోండి ఇది టార్టాయిస్. టార్టాయిస్. టార్టాయిస్ అంటారు. ఏమంటారు? టార్టాయిస్ అంటారు. కుందేలు ఇంగ్లీష్ లో ఏమంటారు? రాబిట్ అంటారు. ఏమంటారు? సుసన్న అని పాప. రాబిట్ అంటారు. సుసన్న ఏం చెప్తున్నా మిస్ ఏం చెప్తున్నారు? అయితే అనగనగా ఒక కుందేలు ఉందంట. కుందేలు ఉంటే ఆ కుందేలు చాలా వేగంగా పరిగెడుతుందంట. ఎంత ధన్య. వేగం అంటే చాలా. సరే, అయితే ఒక ఊళ్ళో ఏముంది? కుందేలు ఉంది. ఈ కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా అంటే చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంట. అయితే దానికి చాలా గర్వం, నేను చాలా వేగంగా పరిగెడతాను అని దానికి చాలా గర్వం అంట. అయితే ఒక రోజు ఏమైందంటే కుందేలు తాబేలు ఏంటంట సుసన్న. రేస్ పెట్టుకున్నాయంట. సుసన్న పందెం విను. కుందేలు ఈ కుందేలు తాబేలు పందెం పెట్టుకున్నాయంట. ఏమని? ఎవరు వేగంగా పరిగెత్తుతారో అని చెప్పేసి పందెం పెట్టుకున్నాయంట. పెట్టుకుంటే ఒక రోజు ఏమైందంటే కుందేలు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంట. కానీ తాబేలు మాత్రం చాలా స్లోగా నెమ్మదిగా ఇలా 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 నెమ్మదిగా వెళ్తుంది తాబేలు. కుందేలు వేగంగా వెళ్ళిపోతుంది. అయితే కుందేలు ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా వెనక్కి తిరిగి చూసిందట. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా తాబేలు కనిపించలేదంట. తాబేలు కనిపించకపోయేసరికి తాబేలు నెమ్మదిగా వస్తుంది కదా, అది వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. ఈలోపు కాసేపు నేను నిద్రపోతానని చెప్పి ఏం చేసిందంట? చెట్టు కింద నిద్రపోయిందంట. ఏం చేసింది? చెట్టు కింద నిద్రపోయిందంట. సుసన్న నోరిప్పు. సుసన్న సమాధానం చెప్పడం నేర్చుకో. చెట్టు కింద నిద్రపోయిందంట. నిద్రపోయేసరికి కుందేలే ఒక చెట్టు కింద నిద్రపోయిందంట. నిద్రపోతే తాబేలు ఏం చేసిందంట? నెమ్మదిగా కుందేలును దాటుకుంటా తాబేలు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఏం చేసింది? ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుందంట, గమ్యస్థానానికి. అయితే ర్యాబిట్ ఈ యొక్క కుందేలు ఏం చేసిందంట? నిద్రలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇలా ఇలా చూసిందంట. ఇలా చూసేసరికి తాబేలు కనిపించలేదు. ఏమనుకుంది అప్పుడు? తాబేలు ఇంకా రాలేదు, నేను వెళ్ళిపోతాను, నేనే ఫస్ట్ వస్తానని పరిగెత్తిందంట. పరిగెత్తి వెళ్ళేసరికి అక్కడ ఎవరున్నారు? తాబేలు ఉందంట. తాబేలు చూసి ఆశ్చర్యపోయిందంట. ఇదేంటి, నేనే గెలుస్తాను అనుకున్నాను కానీ తాబేలు గెలిచింది అని చెప్పి ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి అప్పుడు అనుకుందంట, నేను గర్వపడ్డాను, పరిగెత్తుకుంటా వెళ్ళి నేనే గెలుస్తానని గర్వపడ్డాను కానీ తాబేలే గెలిచిందని. అప్పుడు ఏం చేసిందంట? తాబేలుకి సారీ చెప్పిందంట. సారీ చెప్పి అప్పటి నుంచి ఇద్దరు కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారంట. అప్పటి నుంచి కుందేలు గర్వపడటం మానేసిందంట. అర్థమైందా ఇప్పుడు స్టోరీ? అర్థమైందా? మరి కుందేలు ఇంగ్లీష్ లో ఏమంటారు? ధన్య చెప్పు. నోరి రాబిట్ అంటారు. ఇదేంటిది? తాబేలు. ప్రశాంత్ ఇదేంటి? తాబేలు ఇంగ్లీష్ లో ఏమంటారు? వెరీ గుడ్. అయితే మరి తాబేలు స్లోగా వెళ్ళింది కదా, తాబేలు గెలిచిందా లేదంటే కుందేలు గెలిచిందా? తాబేలు గెలిచింది, కుందేలు ఓడిపోయింది, గెలవలేదు. మరి కుందేలు ఏం చేసింది? ఒక చెట్టు కింద ఏం చేసింది? కుందేలు నిద్రపోయింది. ఎందుకు నిద్రపోయింది? తాబేలు ఇంకా రావట్లేదు, వచ్చినప్పటికి కాసేపు నిద్రపోదాం అనుకుని
నిద్రపోయింది గొప్పలు చెప్పుకోకూడదు. స్టోరీ అర్థం ఏంటి? గొప్పలు చెప్పుకోకూడదు. నేనే గొప్ప, నేనే బాగా పరిగెట్టగలను, నేనే బాగా చదవగలను, నేనే మంచిదాన్ని, అలా ఎవరు గొప్పలు చెప్పుకోకూడదు. ఒక్కొక్కసారి మనకంటే ఇంకా ఎవరైనా కూడా ముందుకు వెళ్ళిపోగలరు. అసలు టార్టాయిస్ కదలగలదా? నెమ్మదిగా నడుస్తుంది. కానీ ర్యాబిట్ చాలా స్పీడ్గా నడుస్తుంది. ఇప్పుడు స్పీడ్గా పరిగెట్టిన వాళ్ళు గెలుస్తారా, స్లోగా వెళ్ళిన వాళ్ళు గెలుస్తారా? స్పీడ్గా వెళ్ళిన వాళ్ళు గెలుస్తారు అసలు. కానీ నేనే గెలుస్తాను అని గర్వం ఎక్కువగా ఉంది ఎవరికి? ర్యాబిట్కి. దానివల్ల ఏమైంది? ఆ గర్వం వలన పర్వాలేదులే, టార్టాయిస్ నెమ్మదిగా నడుస్తుంది, నేను ఫాస్ట్గా వచ్చి మధ్యలో పడుకున్నా మళ్ళా వెళ్ళిపోగలను అని గర్వం ఎక్కువయ్యి మధ్యలో పడుకుంది. పాపం నిదానంగా వచ్చిన టార్టాయిస్ ఏం చేసింది? నిదానంగా వచ్చిన టార్టాయిస్ గెలిచేసింది. అందుకనే ఎప్పుడు కూడా గొప్పగా మాట్లాడకూడదు, గొప్పలు మాట్లాడకూడదు. బుద్ధి వచ్చిందా? దానికి ర్యాబిట్కి బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. అది ఈసారి వినండి స్టోరీ. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరు గెలిచారు అక్కడ? టార్టాయిస్ గెలిచిందా, ర్యాబిట్ గెలిచిందా? టార్టాయిస్ గెలిచింది. ఎందుకు గెలిచింది? నిదానంగా అయినా సరే దాని అనుకున్న స్థానానికి వెళ్ళే వరకు ఎక్కడా కూడా ఆగలేదు. అర్థమైందా? నేను ఎక్కడ గెలవాలి అనుకుంటున్నానో అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా నేను ఆగకూడదు అనుకొని టార్టాయిస్ స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ర్యాబిట్ ఏం చేసింది? నేను ఫాస్ట్గా వెళ్ళగలనులే అని ధీమాగా చెట్టు కింద పడుకుంది. కనుక ఓడిపోయింది. ఓడిపోయిందా? ఓకే, టార్టాయిస్ గెలిచింది. ఓకే, క్లాప్స్ కొట్టండి అందరూ, పిల్లలందరూ క్లాప్స్ కొట్టండి. షర్మిల, క్లాప్స్ అంటే ఎలా కొట్టాలి? క్లాప్స్ అంటే ఎలా కొట్టాలి? హ్యాపీగా కొట్టాలి. ఇంకా కొట్టు బాగా. క్లాప్స్ అంటే ఎంజాయ్ చేస్తూ కొట్టాలి. అవి లడ్డూ క్లాప్స్. ఉండు, అవి ఏం క్లాప్స్? షర్మిల కొట్టేది ఏం క్లాప్స్? లడ్డూ క్లాప్స్. తెలుసా మీకు? లడ్డూ క్లాప్స్ అంటారు వాటిని. లడ్డూ క్లాప్స్ కొట్టకూడదు, అలా కొట్టకూడదు. అవి లడ్డూలు. ఇలా పెట్టి కొడితే లడ్డూలు. మళ్ళీ పాడండి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. గట్టిగా. దీనికి ముందు నేర్చుకుని దాన్ని నేర్పమని నేర్పుతారు. గట్టిగా వచ్చాయి.
ఏమవుతుంది ఎలా ఎలా నడుము తిప్పుతున్నాను అడమ్మ ముందుకు రా ముందుకు వచ్చి సాన్వి చెయ్యి